హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు ఈ మధ్యకాలంలో మీరు చూస్తూనే ఉన్నారు, నవరత్నాలు మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ తోటి డిజైన్స్ క్రియేట్ చేస్తూ రెగ్యులర్గా మనం నవరత్నం బ్యాంగిల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చిందండి. అందులో భాగంగా ఈరోజు ఓ బ్యూటిఫుల్ నవరత్న బ్యాంగిల్స్ పేర్ చూపించబోతున్నాను. అలాగే బెస్ట్ క్వాలిటీ రూబీస్ తోటి బెస్ట్ బడ్జెట్లో చక్కటి బ్యాంగిల్స్ చూపించబోతున్నాను. అలాగే పిల్లల కోసం లేదా పెద్దవారి కోసం ప్లెయిన్ బ్యాంగిల్ అంటే ఒక కడియం లాగా, ఒక మురుగుల్లాగా ఓ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ డిజైన్ చేయడం జరిగిందండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. నేను చెప్పిన విధంగా ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్గా నవరత్న బ్యాంగిల్స్ చేస్తూ ఉన్నాం డిఫరెంట్ బడ్జెట్లో. ఎప్పుడు నవరత్న బ్యాంగిల్స్ అంటే ఒక రీజనబుల్ సైజులో, నవరత్నం కొంచెం పెద్ద సైజు కావాలి, గ్రాండ్గా కనపడాలి అన్నప్పుడు పేర్ మీరు ఒక 50 గ్రామ్స్కి వెళ్ళవలసి ఉంటుందండి. యావరేజ్ 24 నుంచి 26 సైజ్. అదే 28, 210 అనుకోండి, 60, 65, 70 గ్రామ్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే నవరత్నం బ్యాంగిల్సే కాదండి, ఏ రాళ్ళ బ్యాంగిల్ అయినా బంగారం తగ్గింది అంటే మీరు కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళడానికి మాత్రమే పనికి వస్తాయి. లాంగ్ టర్మ్ ధరించడానికి పనికిరావు, రాళ్ళు ఊడిపోతాయి, బెండ్ అయిపోతుంటాయి. ఎందుకంటే వీటికి స్క్రూ ఇస్తే బాగోదండి. సింగిల్ బ్యాంగిలే ఎప్పుడూ గట్టిగా ఉంటుంది. స్క్రూ ఇవ్వాలి అంటే బ్యాంగిల్ వెడల్పు ఉండాలి. అన్నిటికీ స్క్రూ ఇవ్వలేము, అన్ని బ్యాంగిల్స్కి స్క్రూ సెట్ అవ్వదు. స్క్రూ ఇచ్చినందువల్ల చాలామందిలో ఉన్న ఆ పొరపాటు అంటే తెలియక ఆ ఇగ్నోరెన్స్ ఎలా అంటేనండి, స్క్రూ ఇవ్వటం వల్ల ఏ బ్యాంగిల్కైనా స్క్రూ ఇచ్చామంటే ఈజీగా ఎక్కించకుండా వేసేసుకోవచ్చు. బట్ ప్రతి బ్యాంగిల్కి స్క్రూ మ్యాచ్ అవ్వదండి. స్క్రూ ఇవ్వాలి అంటే బ్యాంగిల్ కూడా సపోర్ట్ చేయాలి, డిజైన్ కూడా సపోర్ట్ చేయాలి. లేకపోతే మనం డిజైన్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. బ్యాంగిల్ని గట్టిగా చేద్దాం అనుకున్న ప్లేస్లో ఇంకా వీక్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో అటువంటి ఇబ్బంది లేకుండా, స్క్రూ ఇచ్చే అవసరం లేకుండా సింగిల్ బ్యాంగిల్ మీకు స్క్రూ ఇచ్చాము అంటే 2 పీసులు అవుతాయండి. ఏ సైడ్ బి సైడ్ అంటే లెఫ్ట్ రైట్ అయిపోతాయి. ఈ సింగిల్ ఇది చూసారా, ఇది సింగిల్ పీస్ ఫుల్ రౌండ్. స్క్రూ ఇచ్చాము అంటే 2 పీసెస్ చేయవలసి వస్తుంది. ఇక్కడ ఒక జాయింట్, ఇక్కడ ఒక జాయింట్, 2 జాయింట్లు పడ్డ తర్వాత అది గట్టిగా ఎందుకు ఉంటుందండి? ఎస్, కొన్నిటికి సూట్ అవుతుందండి, కొన్నిటికి స్క్రూ బాగా సూట్ అవుతుంది, కొన్నిటికి సూట్ అవుతుంది. సో ఇటువంటి సన్న బ్యాంగిల్స్ ఇవి చూడండి, ఇవి ఎంత అండి, ఒక 3mm విడ్త్లో మనం ఈ బ్యాంగిల్ ఫినిష్ చేయాలి ఆ స్టోన్ సైజుని బట్టి. సో ఇలాంటి వాటికి స్క్రూ ఇవ్వటం కన్నా సింగిల్ బ్యాంగిల్ చేయటమే గట్టిగా ఉంటుంది. అంటే డ్యామేజ్ అవ్వకుండా సూటబుల్ వెయిట్ ఇవ్వాలి అండ్ సైజ్ కరెక్ట్గా చేయించుకోవాలి. మామూలు ప్లెయిన్ బ్యాంగిల్ 2-4 సెట్ అవుతుంది అనుకోండి, ఇది 2-5 చేయించుకోవాలండి. ఒక నెంబర్ ఎప్పుడు లూజ్ చేయించుకోవాలి స్టడ్డెడ్ బ్యాంగిల్స్ ఎస్పెషల్లీ. సో ఆ విధంగా బెస్ట్ క్వాలిటీ నవరత్నాలు ఇచ్చామండి. సీజెడ్స్ ఇచ్చాము మధ్యలో. ప్రతి నవరత్నానికి మధ్యలో ఒక సీజెడ్ ఉంది. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు డిజైన్ అర్థమవుతుంది. సో ఎక్స్ట్రాడినరీగా మంచి రెస్పాన్స్ వస్తూ ఉందండి ఈ మధ్య మనం చేసిన నవరత్నం బ్యాంగిల్స్కి. మీరు చూస్తున్నారు. సో ఇంకా దీని గురించి డీటెయిల్స్, నవరత్నం బడ్జెట్ తెలుసుకోవాలంటే నన్ను కామెంట్స్ రూపంలో అడగండి, మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అలాగే బ్యాంగిల్స్ అండి, ఈ బ్యాంగిల్స్ చూసారా, ప్లెయిన్ అంటే సింగిల్ లైన్ బ్యాంగిల్, ఒకే స్టోన్ ఉంది ఇందులో, అది కూడా చిన్న స్టోన్, ఒక 10 సెంట్ స్టోన్, రూబీ, బెస్ట్ క్వాలిటీ రూబీ. చక్కగా గోల్డ్ బాగా కనపడేలాగా స్టోన్ చిన్న సైజ్ ఇచ్చి స్టడెడ్ జ్యువెలరీ అండ్ ప్లెయిన్ జ్యువెలరీ 2 వేసుకున్న ఫీల్ కలిగేలాగా ఈ బ్యాంగిల్స్ రెడీ చేయడం జరిగిందండి. ఈచ్ బ్యాంగిల్ ఒక 20 గ్రామ్స్ తీసుకున్నాం. 2-4 సైజ్, 2-4 20 గ్రామ్స్ ఐడియల్ వెయిట్ అండి, బెస్ట్ వెయిట్ అనమాట. తప్పకుండా ఆ వెయిట్ మెయింటైన్ చేసాము అంటే మీకు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ విధంగా మనం 4 బ్యాంగిల్స్ 80 గ్రామ్స్లో చేయటం జరిగిందండి. 2-4 సైజ్ బెస్ట్ క్వాలిటీ రూబీస్ ఇచ్చాం. సింగిల్ బ్యాంగిల్ చూసారా, లోపల కూడా చక్కగా బ్రిడ్జ్ మోడల్, అంటే లోపల మనకి 2 వైపులు కూడాను సపోర్టింగ్గా యూ షేప్లో, అంటే యూ షేప్లో వచ్చేస్తుంది బ్యాంగిల్ మొత్తం కూడాను. లోపల గ్యాప్ ఉంటుంది, ఈ గ్యాప్ కంపల్సరీ అండి. ఈ గ్యాప్ క్లోజ్ చేసాము అంటే ఇన్సైడ్ స్టోన్ షైనింగ్ ఉండదు. స్టోన్కి ఎప్పుడు కూడాను క్లోజ్ సెట్టింగ్ పక్కన పెడితే, ఓపెన్ సెట్టింగ్లో రూబీ లాంటి స్టోన్స్ షైనింగ్ ఉండాలి అంటే ఇటువైపు నుంచి లైట్ పడాలండి. లైట్ పడ్డప్పుడే మీకు
పైనుంచి అనేది ఆ షైనింగ్, ఆ గ్లేజ్ అనేది ఉంటుంది, ఆ టిల్ట్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా బెస్ట్ బ్యాంగిల్స్ అండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి, ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. చక్కగా ఇవే బ్యాంగిల్స్ మనం ఎమరల్డ్స్కి వెళ్ళొచ్చు, సీజర్స్లో చేయించుకోవచ్చు, రూబీస్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ బెస్ట్ క్వాలిటీ స్టోన్స్ అండి. రూబీ చాలా బాగుంది కాబట్టి, మంచి కలర్ ఉంది కాబట్టి ఈ బ్యాంగిల్స్ అంత అందంగా ఉన్నాయి. ఓకే, అండ్ యా, ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి. జస్ట్ ఇవి మురుగుల్లాగా చక్కగా మన చిన్నపిల్లలు 1 ఇయర్ బిలో, అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అనుకోండి, చక్కగా 8 ఇయర్స్ 10 ఇయర్స్ వచ్చేలాగా ఒక సూటబుల్ సైజ్ చేయించుకున్నామంటే ఈ విధంగా ప్లెయిన్గా గట్టిగా చేసామండి. 2 బ్యాంగిల్స్ కూడాను దాదాపుగా 40 గ్రాములు ఉన్నాయి, బాగా సాలిడ్గా చేసాం. 30 గ్రాముల్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఇవి మరీ చిన్నవి కాదండి, ఇవి పెద్దవారి కోసం చేసామని చెప్పాలి. బట్ ఇలాంటి ఈ మురుగులు లాంటి డిజైన్స్ చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ విధంగా ఈ నవరత్నం బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి అండి. మీకు ఎలా నచ్చినాయో కూడా తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.